ఆ బోళం అనేటువంటి పదార్థాన్ని ఒంటి మొత్తం రాసి చక్కగా తెల్లటి బట్టతో పై నుండి కింద దాకా మొత్తం మూసేసేవాడు కనిపించకుండా. అప్పుడు తీసుకెళ్ళి ఆ యొక్క గుహలో పెట్టేసి రాయి పెట్టేసేవాడు. ఇక ఉన్నంత కాలం ఉండిద్ది, తర్వాత నశించిపోయిద్ది ఆ శరీరం. అంటే శరీరానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు, చెడిపోకుండా ఉంచుతారు బాగా ఆ శరీరాన్ని. ఎందుకు అని అంటే దేవుడు త్వరలో రాబోతున్నప్పుడు శరీరధారిగా వెళ్తారు అనే ఉద్దేశంతో ఆ శరీరాన్ని భద్రంగా దాస్తారు. మనమైతే కాలుస్తాము, పూడుస్తాం. కాబట్టి వీరు ఈ మూడిటిని ఒక ఉద్దేశంతోనో సాదృశ్యంతోనో తీసుకెళ్లారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం వేటిని తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనం క్రిస్టమస్ జరుపుకుంటున్నాం, ఎక్కడికి వచ్చాం, చర్చికి వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి జ్ఞానులేమో 3 వస్తువులు తీసుకెళ్లారు. మనం ఏం చేస్తున్నాం, చర్చికి వచ్చేటప్పుడు పలహారం తీసుకెళ్తాం. పళ్ళు కానీ, స్వీట్స్ కానీ, హాట్ కానీ, ఏదో